బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష రత్న, జ్యోతిష చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్కారం అండి. నమస్కారం అమ్మా. బాగున్నారండి? బాగున్నామా, చెప్పాలి. నవంబర్ మాసం వచ్చేస్తోంది. మాస ఫలితాలు మీ ద్వారా మేము తెలుసుకోవడం అనేది మాకు విదితమే. మరి నవంబర్ మాసం ముందుగా అసలు గ్రహస్థితి ఒకసారి గోచార సంచారంలో ఎటువంటి గ్రహస్థితి ఉంది అనేది ఒకసారి మీ ద్వారా తెలుసుకుని ఆ తర్వాత ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార సంచారం రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడున్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. అలాగే కుజుడు స్వస్థానమైన వృశ్చిక రాశిలో ఉన్నారు. అలాగే మనకి రాహు వచ్చేసి మన కుంభరాశిలో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి గురువు మనకి మిథున రాశిలోకి ప్రవేశించాడు. 11/11/2025 నుంచి గురువు మళ్ళీ పునః మిథున రాశిలోకి వచ్చేస్తున్నాడు. ఇది కాకుండా శని వచ్చేసి మనకి మీన రాశిలోకి ఉన్నాడు. అలాగే బుధుడు వచ్చి మనకి తులారాశిలో ఉన్నారు. అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు. ఇంకా ఆఖరిగా శుక్రుడు వచ్చేసి మనకి తులారాశిలో స్వక్షేత్రంలో ఉన్నాడు. ముఖ్యంగా ఏంటంటే కుజుడు శుక్రుడు ఇద్దరు కూడా స్వక్షేత్రంలో ఈ నెలలాళ్ళు ఉంటారండి. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఈ నవంబర్ 30 దాకే మనకి కుజుడు తులారాశిలో ఉంటారండి. వృశ్చిక రాశిలో కుజుడేమో వృశ్చిక రాశిలో స్వస్థానం, శుక్రుడేమో మనకి తులారాశిలో స్వస్థానం. ఈ ఇద్దరు కూడా స్వస్థానాల్లో ఈ నెలలాళ్ళు ఉంటారు. ఇంకోటి నవంబర్ 30 దాకే మనకి ముహూర్తాలు కూడా ఉన్నాయండి. నవంబర్ 30 తర్వాత నుంచి మనకి ఫిబ్రవరి 15 దాకా ముహూర్తాలు కూడా లేవు. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా మనం మంచి రాసులు అంటే మన గురుబలం బాగా ఉన్న రాసులు మటుకు ఖచ్చితంగా మెయిన్ వివాహ విషయం. ఎందుకంటే మిగతా ఉద్యోగం లేకపోతే మిగతావైనా సరే కొంచెం లేట్ అయినా పర్వాలేదు. వివాహం మిస్ అయింది అనుకోండి 1-2 ఇయర్స్ మళ్ళీ టైం పట్టేస్తాం. కాబట్టి కొన్ని రాసులు మెయిన్గా ఏవైతే ఉన్నాయో అవి ఈ నెలలు కొంచెం బాగా కష్టపడితే కనీసం ఫిక్స్ అవ్వడం కానీ లేకపోతే ఎంగేజ్మెంట్ చేసుకోవడం కానీ అంటే మనదే అని అనిపించుకోవడం కానీ లేదంటే గట్టిగా ప్రయత్నిస్తే నవంబర్ 30 లోపల కూడా పెళ్లి కూడా అయిపోయేందుకు అవకాశాలు ఉన్నాయి కొన్ని రాసులు. కాబట్టి మోఢం ఉంది కాబట్టి మనం నవంబర్ 30 దాకే మనకి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి కొంచెం గట్టి ప్రయత్నం మటుకు ఖచ్చితంగా చేయాలని చెప్పి నా మనవి. రైట్ అండి. అంటే ఈ మౌఢ్యంలో సర్వసాధారణంగా అడిగేటటువంటి ప్రశ్న, కనీసం సంబంధాలు మాట్లాడుకోవడానికి కూడా వెళ్ళకూడదా అండి అని అడుగుతారు. మీ మీ అలా ఏం మీరైతే ఏం లేదు. చెప్తారు? మౌఢ్యంలో మాట్లాడుకోవడం అవన్నీ ఏం ప్రాబ్లం లేదు. మాట్లాడుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనం ముహూర్తం అనేది ఇంపార్టెంట్, ఎంగేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్, పెళ్లి అనేది ఇంపార్టెంట్. అవి మనం డేట్ ఫిక్స్ చేసుకోవడం ఇవన్నీ మామూలుగా పెట్టుకోవచ్చు. కానీ ఫైనల్గా మనం అన్నీ ఏం చేసినా కూడా మెయిన్గా మళ్ళీ మూఢం వెళ్ళిపోయిన తర్వాత చేసుకోవాలి. కాబట్టి మాట్లాడడంలో నష్టం లేదు, చూపుల దాకా కూడా నష్టం లేదు అన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు చూపుల దాకా కూడా ఎవరు వెళ్ళట్లేదు, అందరు నెట్లోనే చూసేస్తున్నారు. మామూలుగా ఏదంటే వీడియో కాల్లోనే చూసేస్తున్నారు కాబట్టి అంత ఇదేం లేదు. కానీ మెయిన్ మటుకు ముహూర్తం విషయంలో మటుకు మనకి ఇంకా ఫిబ్రవరి 15 తర్వాత ఉంది కాబట్టి ఈ లోపల ఫిక్స్ చేసుకోండి పెట్టుకుంటే. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో ఫిక్స్ చేసుకోలేనుకోండి మీకు హాల్ దొరకదు, ఆ కెమెరామెన్ దొరకడు, వంట అతను దొరకడు, ఇలా మెయిన్ అన్నీ కూడా దొరకవు మీకు. కాబట్టి అంటే ఇప్పుడు అసలు టైం కూడా తక్కువగా ఉంది. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా ఈ గురుబలం బాగా ఉన్న రాష్ట్రం మటు ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నిస్తే వివాహం తప్పకుండా నవంబర్ 30 లోపల కుదిరేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి ఎవరికి ఆ వివాహ బలానికి సంబంధించి బాగా ఉంది, అలాగే ఆర్థిక పరంగా ఏ రాశుల వాళ్ళకి బాగుంది, అలాగే ఏ రాశుల వాళ్ళకి ఒకవేళ మిశ్రమ ఫలితాలు కనుక ఉంటే ఎటువంటి పరిహార మార్గాల్ని అనుసరించాలి, అవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. మరి ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది నవంబర్ మాసం చూద్దాం. ఇక మకర రాశి వారికి ఎలా ఉండబోతోందండి నవంబర్ మాసం అంతా? మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాఢ 2-3-4 పాదాలు, శ్రవణ 1-2-3-4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మకర రాశిలోకి వస్తుంది. మీరు ప్రస్తుతం శని బలం పరిపూర్ణంగా ఉంది. యువకారకుడు అదృష్టకారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు. సో అదృష్టం పరిపూర్ణంగా ఉంది. సో హార్డ్ వర్క్ కూడా బాగుంది, ఎందుకంటే శని చాలా బాగున్నాడు కాబట్టి. కొంచెం దైవబలం తక్కువగా ఉంది, ఎందుకంటే అతను 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి. గురువు మళ్ళీ వ్యయస్థానాధిపతి అయిన గురువు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి అది విపరీత రాజయోగం కిందే తీసుకోవాలి. అంటే మిశ్రమంగా ఉంది, 50% ఉంది దైవబలం. కాబట్టి దైవబలం తక్కువగా ఉంది కాబట్టి కొంచెం పనులన్నీ మెల్లమెల్లగా నడుస్తుంటాయి. ప్రస్తుతం ఈ నెలహాళ్ళు మటుకు శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి అన్ని పనులు స్పీడ్గా కూడా జరుగుతాయి. కొంచెం మీరు హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ చేస్తే చాలు. తృతీయ స్థానంలో శని బాగా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే మెయిన్గా ఉద్యోగస్తులు బాగా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. ఎందుకంటే దశమ స్థానంలో శుక్రుడు స్వస్థానంలో ఉన్నాడు. దశమ స్థానం అంటేనే రాజ్యస్థానం, కర్మస్థానం, ఉద్యోగస్థానం, ప్రొఫెషన్ స్థానం. ప్లస్ ఉద్యోగకారకుడు, ప్రొఫెషన్ కారకుడు కూడా శని. అలాంటి శని కూడా చాలా బాగున్నాడు కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్ రావడం, అలాగే నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన, ఫారెన్ విజిట్స్, అలాగే
ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు ఎక్కువగానే. షూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. అదృష్టం పరిపూర్ణంగా ఉంది కాబట్టి ఏదైనా చిన్న పని చేసినా కూడా అదృష్టం తప్పకుండా వరిస్తుందని చెప్పుకోవచ్చు. సో అన్ని విధాలు నన్ను అడిగితే బాగానే ఉందనే చెప్పాలి. ఒక్క ద్వితీయ స్థానంలో రాహు అండి. అదే అడగబోతున్నాను. ద్వితీయ స్థానంలో రాహు అంటే మెయిన్గా చెప్పాను కదా, ద్వితీయ స్థానం కుటుంబ స్థానం, నేత్రస్థానం, వాక్స్థానం, ధనస్థానం కాబట్టి రాహు ఉండడం చేత మాట కఠినంగా వస్తుంది. సో మాట కొంచెం అదుపులో ఉంచుకోవడం, మౌనంగా ఉండడం, అన్నిటికీ రియాక్ట్ అవ్వకుండా కొన్నిటికీ రియాక్ట్ అవుతే మంచిది. మౌనంగా ఉంటే ఉత్తమం నా సలహా అండి. ఎందుకంటే నాది కూడా మకర రాశి కాబట్టి ఖచ్చితంగా నేను కూడా అప్పుడప్పుడు కోపం ఎక్కువగా వస్తూ ఇంపల్సివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు. అవుతుంది. కానీ ఇవి నాకు దృష్టిలో పెట్టుకుని మనం ఇప్పుడు ప్రస్తుతం కామ్గా ఉండాలి. ఎందుకంటే మనకి వాక్స్థానంలో రాహున్నాడు, ఎవరినేమంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో మనం కామ్గా ఉండాలని చెప్పి కామ్ అవుతుంటాను. ఇప్పుడే కాదు ఇంకా సంవత్సర కాలం పాటు కూడా ఇలాగే. అంటే సంవత్సర కాలం కాబట్టి మే నుంచి కాబట్టి ఇప్పుడు 6 నెలలు అయిపోయింది. ఇంకా సంవత్సరం అయితే ఖచ్చితంగా ఉంది కాబట్టి వాక్స్థానంలో రాహు ఉండిపోయాడు కాబట్టి అది కూడా మెయిన్గా కుంభరాశిలో శని ప్లేస్లో ఉన్నాడు కాబట్టి రాహుకి శనికి అస్సలు పడదు కాబట్టి. ఇంకా ఇంకోటి అదృష్టం ఏంటంటే మెయిన్గా నెక్స్ట్ ఏడాది మీద దాకా గురువు యొక్క దృష్టి, భాగ్య దృష్టి రాహు మీద ఉంది కాబట్టి ఇంకా పర్వాలేదు. అది ఈ లోపలనే బోల్డ్ ఇబ్బందులు వచ్చేయాలి. సో గురువే కొంచెం కంట్రోల్ చేస్తున్నాడు. గురువు కంట్రోల్ చేస్తాడు. అది ఎప్పటిదాకా చేస్తాడు, మే జూన్ దాకా చేస్తాడు. తర్వాత మళ్ళీ ఇంకో ఆయన 3-4 నెలలు, కర్కాటకంలోకి వెళ్ళిపోతాడు. 3-4 నెలలు ఉన్నప్పుడు ఆ ఇంపాక్ట్ అలాగే ఉంటుంది. కానీ ఎందుకు వచ్చి కూడా ఇవన్నీ కన్నా అన్నీ బాగున్నప్పుడు ఆల్రెడీ ఏళ్ళనాటి శని 7.5 ఏళ్ళు అనుభవించి వచ్చారు. సో వచ్చాం కాబట్టి ఖచ్చితంగా కొన్ని రోజులు మనం మౌనంగా ఉంటే మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం ఎలా ఉంటుందండి వీరికి? ఆరోగ్యానికి ఏం ప్రాబ్లం అండి. శని చాలా బాగున్నాడు, మెయిన్గా అదృష్టకారకుడు శుక్రుడు చాలా బాగున్నాడు, మెయిన్గా కుజుడు స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి కుజుడు ఆరోగ్యకారకుడు, అతను కూడా చాలా బాగున్నాడు కాబట్టి అన్ని విధాల ఆరోగ్యం బాగుంటుందని చెప్పుకోవాలి. ఆర్థికంగా ఎలా ఉంటుంది? ఆర్థికంగా ఏంటంటే మెయిన్గా అదృష్టకారకుడు శుక్రుడు చాలా బాగున్నాడు, శని చాలా బాగున్నాడు, గురువు మిశ్రమంగా ఉన్నా కూడా పర్వాలేదండి. మేజర్ ప్లానెట్స్ కన్నా కూడా మైనర్ కూడా కొన్ని ఎప్పుడైతే బాగుంటాయో అవి నెలలు 2 నెలలు అవి కూడా ముందుకు కొట్టుకొస్తుంటాయి. మెయిన్గా శని బాగున్నాడు కదండి. సో శని 2.5 సంవత్సరాలు బాగుంటాడు కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే రాశ్యాధిపతి శని. సో మన సొంతిని మనం ఎలా అయితే నిప్పు అంటించుకో, మన రాశ్యాధిపతి శని అయ్యాడు కాబట్టి అతను తృతీయ స్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి ఇంపాక్ట్ చాలా బాగుంటుంది. సో ఏం ప్రాబ్లం ఉండదు. రైట్. అయినప్పటికీ వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటండి? ప్రస్తుతం ద్వితీయ స్థానంలో రాహు అనేది మటు ఖచ్చితంగా ఇదే కాబట్టి కంపల్సరీ మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా రాహుకి మటుకు ఒకసారి 18,000 సార్లు జపం చేయించి మినపప్పు కేజీంపో ఒక 1000 రూపాయల వరకు గోల్డ్ ఐటమ్ దాని ఇవ్వడం. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం చదువుకుంటే చాలా మంచిది. అలాగే స్కందగిరి టెంపుల్లో హోమం మరియు అభిషేకం ఒకసారి మీ పేరు నక్షత్ర గోతనంతో చేయిస్తే మంచిది. గురుబలం తక్కువగా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఏడాది మీద గురుబలం తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి గురువారం ఉపవాసం ఉంటే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. అలా మంచి జరగాలి మకర రాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో కుంభరాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే.